ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అది అందులో ముఖ్య భూమిక మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోషించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఆయన దేశంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క వైసీపీని ఎదుర్కోవడం జరిగింది. గతంలో చెప్పారు, ఎలక్షన్ల ముందు గత ఆవిర్భావ సభలో చెప్పారు, జగన్ నిన్ను పాతాళానికి తొక్కా అని చెప్పేసి. పాతాళం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ అంతకన్నా లోతుగా తొక్కు చూపించారు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చెప్తే దిమ్మ తిరిగే విధంగా చెప్తారని చెప్పేసి, అది చేసి చూపిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. జగన్ చెప్పేవాడు వై నాట్ 175 అని. ఒకటే గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, 151 ఉంటే మధ్యలో 5 లేచిపోయింది, ఆ ఒకటి ఈ ఒకటి నిలబడింది. అంటే 11 సీట్లు నిలబడ్డాయి నీకు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ జన సముద్రం చూస్తా ఉంటే వచ్చే ఎలక్షన్ లో ఆ పక్కన ఉన్నటువంటి ఒకటి కూడా లేచిపోతుంది, సింగిల్ వస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.